హాయ్ అండి. సింపుల్‌గా, టేస్టీగా కోకోనట్ తోటి ఒక రెసిపీ అయితే చేసేద్దాం వచ్చేయండి. దానికోసం ముందుగా కొబ్బరిని అయితే ఇలాగా పైనున్న బ్లాక్ కలర్ స్కిన్ అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నాకైతే 2 కప్పులు చిన్న కప్పులో అయితే అయ్యాయి. ఇంకా కోకోనట్‌ని ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే చాలా బాగా పాలైతే వస్తాయి. ఇంక ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో క్లాత్ అయితే వేసుకొని ఇలాగ ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కోకోనట్ని అంతా వేసుకొని పాలైతే వడకట్టుకోవాలి. పాలు తీసేసుకున్న తర్వాత విడిగా కొబ్బరి అయితే ఉంటుంది కదా, ఆ కొబ్బరిని తోటి కూడా ఇంకొక రెసిపీ చేయొచ్చు. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దీంట్లో ఈ పాలల్లోకి అయితే 1 స్పూన్ అయితే కార్న్‌ఫ్లోర్ పిండిని ఉండలు లేకోకుండా కలిపేసుకొని పాలల్లో అయితే కలుపుకుంటున్నాను. నాకు చాలా స్మూత్‌గా కావాలి అని చెప్పి 1 స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నారు. మీకు కావాలంటే మీరు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, నాకు 2 కప్పులు కొబ్బరి అయితే అయినాయి కదా, అందుకని హాఫ్ కప్ అయితే షుగర్ అయితే వేసుకొని దాంట్లో అయితే కలిపేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరగా వచ్చేలాగా బాగా కుక్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఉడికి అలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత మనం ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో అయితే ఈ ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని దాంట్లోకి పోసేసుకోవాలి. ఇదంతా బాగా చల్లారాలి. ఒక గంట సేపు అయినా డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే అది బాగా క్రీమీ టెక్స్చర్‌గా ఫామ్ అవుతుంది. ఇంక ఇలాగా ప్లేట్‌లోకి అయితే షిఫ్ట్ చేసుకొని పిస్తా పప్పులతోటి బాదం పప్పులతో కనుక గార్నిష్ చేసుకుంటే మన కోకోనట్ జున్ను అనేది రెడీ అవుతుంది. చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇది పిల్లలకి, పెద్దలకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది కాబట్టి.